అద్భుతమైన పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చాం. ఫ్రెండ్లీ, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వం. భూములు, నీళ్లు, లాజిస్టిక్స్, నిపుణులు, అద్భుతమైన మానవ వనరులు ఏపీకి సొంతం. ఇన్ని వనరులు ఎక్కడా లేవు. టూరిజం నుంచి డేటా సెంటర్ల వరకు, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి డ్రోన్లు తయారీ వరకు ప్రతి రంగంలో నేడు ఏపీ అద్భుత అవకాశాలు ఉన్నాయి. ఈరోజు గ్లోబల్ లీడర్స్ ఐఎమ్ గివింగ్ ఎ కాల్. మీరు కొత్త ఆలోచనలతో రండి, రాష్ట్రంలో సంపద సృష్టించండి, మీ బిజినెస్ సక్సెస్ చేసుకోండి. అద్భుత విజయాలకు ఏపీని కేంద్రంగా ఎంపిక చేసుకోండి. రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కమ్మమని కోరుతున్నా. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్‌ప్రెన్యూర్. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. ఇక్కడుండే యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా ఈ ఉక్కు రంగంలో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి మీరు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగవలసిన అవసరం ఉంది. ఇది ఒకటే కాదు, రేపు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, ఏఐ వస్తుంది. $15 బిలియన్ ఇంతవరకు ఇంత పెద్ద ఎఫ్డిఐ ఎప్పుడు రాలేదు. అలాంటి ఎఫ్డిఐ మన విశాఖపట్నానికి వస్తుంది. నెల్లూరులో బీపీసీఎల్ వస్తుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేర్ ఆఫ్గా ఉంటుంది. రాయలసీమలో స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ పరిశ్రమలు ఏర్పాటు అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయింది. 20,35,00,000 పెట్టుబడులు వచ్చాయి. ఇది పూర్తి చేస్తే ఇప్పుడే యువ మంత్రి గారు చెప్పినట్టు 22 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం రాబోయే 3 ఏళ్లలో. గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం సాధించే విజయాలు దేశంలోని ఒక ట్రెండ్ సెటర్ కానున్నాయి. విశాఖ ప్రాంతం విఆర్ అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ తీర ప్రాంతం, టూరిజం, డేటా సెంటర్లు, ఉక్కు పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, నాలెడ్జ్ ఎకానమీ, లాజిస్టిక్స్, కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తయారు చేసే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానిది. రాష్ట్రంలో అమరావతి, విశాఖ, తిరుపతి 3 రీజన్లుగా డెవలప్ చేస్తాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే చాలా కంపెనీలు వచ్చాయి. టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, గూగుల్ వస్తూ ఉంది. ఇంకో పక్క రిలయన్స్ కూడా డేటా సెంటర్ పెట్టడానికి ముందుకు వచ్చారు. ఈరోజు ఇక్కడ చూస్తే స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసుకున్నాం. పక్కనే అల్యూమినియం సిటీ వస్తుంది. ఇంకో పక్క రేర్ ఎర్త్ మినరల్స్ హబ్గా ఈ విశాఖపట్నం తయారవుతుంది. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. పోలవరం నీళ్లు ఈ సీజన్లోనే విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత, అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇక్కడ పరిశ్రమలకు నీళ్లు ఇస్తాం. కొత్తగా పోర్ట్లు వస్తాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. విశాఖ జిల్లాలో మూలపేట పోర్టు అభివృద్ధి దశలో ఉంది. పలాసలో కార్గో ఎయిర్పోర్ట్ పరిశీలిస్తున్నాం. ఇప్పుడే హామీ ఇస్తున్నాను, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు పూర్తయింది. జూలైలో ఇనాగరేషన్ చేసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆర్సీఆర్ మిత్తల్, నిప్పన్ స్టీల్
management. We are very happy. I have seen you. Today is a historic day. I have seen you have seen our speed. Within no time, 18 months time, we are able to acquire all land. We are handing over all land. All clearances have given. Same speed we will maintain. Same cordial relations we are going to maintain. This is our project. Not only your project, this is our project. We will take to the logical conclusion. Without any problem, we will support forever. I am request, you are a global investor. You have seen so many countries. Andhra Pradesh is different. I am assuring you, without any disturbance, we are able to acquire land. Wherever we are going and acquiring land, first condition we are keeping in mind, farmers should be the partners in progress. If you keep that concept in mind, there won't be any disturbance at all. I am very happy. Today there are 2 MOUs. One is skill development between AP, SSDC, AMNS and NAT, NAECH, NAC. You are going to develop workforce, capacity building, institution and ecosystem, all these things. I am requesting all people are here. They are having so much of faith on you. You train all our people for employment from now onwards. We are expecting this is a very beautiful place. Our people are very docile, honest and committed. If we train them, they will do wonders. I am requesting you keep it in mind. From now onwards, training has to take place. Ultimately, first this Payakaravpeta people, Nakkapalli people should get employment, and then this district should get employment, and finally state and other people will get employment. I am very happy. One more announcement you have done, higher education. This is where you are going to advance the material processing and manufacturing pathways, COE and capability and innovation ecosystem, and also structured industry, academia integration. This is the future. I am very happy. These 2 MOUs are going to have tremendous impact in the development of Andhra Pradesh and local development. With this, I really thanking you. One word I have to thank my collector also. My collector and my district administration has done extraordinary work within short time. I really appreciate district administration, and also your team has done wonderful work. I am appreciating your team also. This team has to take logical conclusion. With this, మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎప్పుడు కూడా పాయకారావుపేట నియోజకవర్గం కూటమి ప్రభుత్వానికి కంచు కోట. ఎప్పుడు ఆదరించారు, ఆదరిస్తూనే ఉన్నారు. అందుకే ఈరోజు మీ అందరి జీవితాలు బాగు చేయడానికి రాష్ట్రంలోని అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ స్టీల్ ఫ్యాక్టరీ కాదు, స్టీల్ సిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, దీనికి పూర్తిగా సహకరించమని కోరుకుంటూ, జై తెలుగు తల్లి, జై భారత్, జై హింద్. Thank you, sir. Thank you very much. దయచేసి